స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. మేము 21 నవంబర్ 2024 ఒక కథనం నడిపినాం. పర్దేమే రహనే దో పర్ దానా ఉటాओ పర్ దాజో ఉట్గా యాదో తీర్ చల్ జాయిగి అని. ఈ పరదా దేని మీద మాట్లాడినాం అంటే కరీంనగర్ శ్వేత గ్రానైట్స్ కుంభకోణం మీద మాట్లాడినాం. మేము ఎప్పుడు మాట్లాడినాం? 21 నవంబర్ 2024కి మేము ఇది వీడియో రిలీజ్ చేసినాం. సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఎవరైతే మెయిన్ పిటిషనర్ ఉన్నాడో ఈ శ్వేత గ్రానైట్స్ ఎక్సెట్రా ఈ గ్రానైట్ కుంభకోణంలో, అందులో ఒక 9 కంపెనీలు ఉన్నాయి. సుమారు 750 కోట్ల ఫైన్ కట్టాలి వీళ్ళు. రాయల్టీ అండ్ ఫైన్స్ రూపంలో కలిపి 750 కోట్లు రాష్ట్ర ఖజానాకు కట్టాలి. దానికి హరీష్ రావు ఒక మెమో తీసుకొని వచ్చి 665 ఆఫ్ 2016-18 ఆ మెమో తీసుకొని వచ్చి ఏదైతే పెనాల్టీ 1:5 రేషియోలో పడాలనో, అంటే 100 రూపాయలకు 500 రూపాయల ఫైన్ పడాలనో దాన్ని 1:1 చేసేసి, అంటే 100 రూపాయలకు 100 రూపాయలే చేసేసి, మళ్ళీ ఏ ప్రొవిజన్ ఆఫ్ లా కింద మీరు చేసిరు హరీష్ అన్న అని చెప్తే మాత్రం బుట్ట. నేను ఎందుకు చెప్తా? నేను చెప్పా, మా మామని అడుగు బుట్ట అని చెప్పి కూర్చున్నాడు. సో కరీంనగర్ కేంద్ర రాజకీయాలల్లో ఎవరెవరు ఎంతెంత ఈ ప్రక్రియల వాళ్ళ రోల్ ఏముండే, రెస్పాన్సిబిలిటీ ఏముండే అనేది మేము 21 నవంబర్ 2024 రోజు చెప్పినాం. ఎవరెవరు పాత్ర ఎంత ఉంది, ఎవరెవరు యాత్ర ఏడదాకున్నది అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆధారాలతోనేమి చిత్రగుప్త్ చెప్పి ఢంకేపే చోటు మాట్లాడుతుంది మీ చిత్రగుప్త్. చెప్పినాగా న్యూస్ చెప్పనికే కాదు, నిజాలు చెప్పనికే మాట్లాడుతుంది చిత్రగుప్త్. పార్టీలకు కాదు, ప్రజల కోసం మాట్లాడుతుంది చిత్రగుప్త్. నాయకుల కొరకు కాదు, కార్యకర్తల కోసం మాట్లాడుతుంది చిత్రగుప్త్ ఏదైనా కథనం ఇప్పిందనంటే దానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు అనుముల రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ధన్యవాదాలు చెప్తుంది కూడా చిత్రగుప్త్. యావత్ ఐఏఎస్ బ్యూరోక్రాట్ ఫెటర్నిటీకి ధన్యవాదాలు కూడా చెప్తున్నది చిత్రగుప్త్. అదేందుకు సడన్గా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నాం అని అంటే ఆధారాలతోనే చిత్రగుప్త్. కాబట్టి మేము కథనం ఎప్పుడు నడిపినాం? 21 నవంబర్ 2024కి కథనం నడిపినాం. 21 నవంబర్కి నడపంగానే 25 నవంబర్కి లెటర్ నంబర్ 2393344 ఆఫ్ 2024 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ మన సురేంద్ర మోహన్ ఐఏఎస్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఆల్ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఆఫ్ ది రాష్ట్రం, ఆల్ కలెక్టర్లకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లకు ఉత్తర్వులు జారీ చేసిండు. ఏమని తెలుసా? చూడుండ్రి, మీకు హైలైట్ చేసి చెప్తున్నా. ఇది ఒకటే, ఇది జూమ్ చేసుకోవాలి జైను తర్వాత. ఓకే, ఇక్కడ ఏమని మాట్లాడిండంటే, ఆగాగు, ఈ లెటర్ నంబర్లో ఆయన ఏమని మాట్లాడిండంటే, ఇగో ఇది చూడుండ్రి ఫ్రెండ్స్, ఇగో ఇది చూడుండ్రి మీరు, ఇగో ఈ పాట చూడుండ్రి ఫ్రెండ్స్, ఈ పాట చూడుండ్రి. అందులో ఏమని అన్నాడు? ఇట్ ఈస్ ఫర్దర్ టు ఇన్ఫార్మ్ దట్ డ్యూ టు సర్టన్ వైలేషన్స్ కమిటెడ్ బై ది సమ్ ఆఫ్ ది లీజ్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ ది మినరల్ విత్ ఇన్ ది క్వారీ లీజ్డ్ ఏరియాస్ అండ్ ఆల్సో ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మినరల్ ఫ్రమ్ బియాండ్ ది క్వారీ లీజ్డ్ ఏరియాస్ బై ఎంక్రోచ్మెంట్, the assistant directors of the minings and geology concerned district will raise demand for the payment of normal seigniorage fee in addition to the 5 or 10 times of penalty under the rule 26 and 34 of Telangana Mineral Development Corporation. దీన్ని తుంగలో దొక్కుకుంటా మన హరీష్ రావు ఏం చేసిండు? 665 జియో మెమో ఒకటి చేసి 1:1 చేసిండు. ఇప్పుడు అయ్యా జాగిరని చేసిండో తెలియదు, ఏ ప్రొవిజన్ ఆఫ్ లా కింద చేసిండో తెలియదు. ఇలా సాక్షాత్తు సురేందర్ కుమార్ గారు ఐఏఎస్ గారే ఉత్తర్వులు జారీ చేశారు. పెనాల్టీ 5 టైమ్సో 10 టైమ్సో రూల్ పొజిషన్ 26 and 34 ఆఫ్ ది తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఎవడెవడైతే ఇల్లీగల్ మైన్లు దొంగతనం చేసిండో, ఎవడెవడైతే మైనింగ్ చేసిండో, ఎవడెవడైతే ఎక్సెస్ మైనింగ్ చేసిండో పెనాల్టీ నూకురి గడ్డపార దించుర్రి అని అన్నాడు. ఆడికి ఆగలే, దగ్గర 6 పాయింట్ల సూత్రాలు పెట్టిండు. ఏమని పెట్టిండంటే, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్లా టాస్క్ ఫోర్స్ పెట్టాలా ఈ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నందుకు అని చెప్పి మాట్లాడిండు. ఇక పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2లా ఇమ్మీడియట్గా ఎవడెవడైతే ఇల్లీగల్ మైన్లు చేస్తున్నాడో వాళ్ళకు పవర్లు డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి TGSPDCL అండ్ TGNPDCL వాళ్లకు ఉత్తర్వులు జారీ చేసిండ్రు, హుకుం జారీ చేసిండ్రు. కెమెరాలు ఎక్కడెక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఆడ CCTVలు పెట్టుండ్రి. కంప్లీట్గా ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఫండ్స్ నుంచి ఉంటుందో అది కారీ లీజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి ఏం తీసుకోర్రి,
నేను అప్రూవల్ చేస్తా అని చెప్పిండు. సీసీటీవీ కెమెరాస్ షల్ బి మేడ్ నెట్ యాక్సెసబుల్ బై ది కమాండ్ కంట్రోల్ ఫెసిలిటీ అట్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. కమాండ్ కంట్రోల్ ఫెసిలిటీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నుంచి కంప్లీట్గా అందరికీ డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అందరికీ ఈ నెట్ యాక్సెస్ ఉండేటట్టు ఉత్తర్వులు జారీ చేసిండు సురేంద్ర మోహన్ ఐఏఎస్. కాన్స్టెంట్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలా. కాన్స్టెంట్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ లేకుండా మేము కళ్ళు మూసుకునే లోకల నజర్ హటీతో దుర్ఘటన గట్టి అని అంటే గడ్డపార కూడా గట్లనే కసక్ మన గుంచి నజర్ హటకైతో దుర్ఘటన గటకై ముజసే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసిండు మా ఐఏఎస్ సురేందర్ మోహన్ గారు. ఇఫ్ ఎనీ ల్యాప్స్ ఈజ్ నోటీస్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ of the Mines and Geology Department, necessary disciplinary action will be initiated and the report sent to the Directorate of Mines and Geology for taking disciplinary action. ఏ ఒక్క ఆఫీసర్ అయినా ఏదన్నా కిరికిరి చేస్తే ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసర్లకు హెచ్చరిక జారీ చేసిండ్రు సురేంద్ర మోహన్. మన చిత్రగుప్త్ మాట్లాడితే మడతలు వస్తాయి ఒక్కొక్కటి కుర్చీ మడత పెట్టి అన్కట్ అన్ఎడిటెడ్. సుమారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 261 క్వారీలు ఉన్నాయి, క్వారీ బ్లాక్లు ఉన్నాయి. దిశలో కూడా నిన్న ఒక కథనం వచ్చింది. ఇప్పుడు దిశ మేము రాసినాక ఇది వచ్చిందని చెప్పి నెక్స్ట్ డే లెటర్ పెట్టుకుంటుందేమో. 21 నవంబర్ 2024 మీకు చెప్పిన ఎవరెవరి పాత్ర ఎవరెవరి యాత్ర ఏడదాకున్నదో క్లారిటీగా చూపించినాం. అసలు సూత్రధారి సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్లాడుతున్న పోరాటానికి మేము మద్దతు తెలిపినాం, ఆయనకు పాదాభివందనం చేసినాం. ట్యాక్స్ పేర్ల పైసల కోసం కొట్లాడిన భాస్కర్ రెడ్డి కూడా మేము మద్దతు తెలిపినాం. మేము ఏదైనా చెప్పినామంటే ఎప్పుడు వచ్చినామన్నది కాదన్నా, బుల్లెట్ ఠా దిగిందా లేదా. అందుకే రెండవ ముఖ్యమంత్రి గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ట్యాక్స్ పేయర్ పైసలకు అట్లీస్ట్ ఒక యాక్షన్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఇది ధమ్కీ ఇచ్చి దాస్కా ధమ్కీ అని అన్నట్టు జిందగీలో ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో ఒక ధమ్కీ ఇచ్చి నేను నా ఖజానా నింపుకుంటాడు బ్రో అని అనుకుంటే హైడ్రా పెట్టినాం. తర్వాత రేవంత్ రా అని ఒక పాలసీ తెచ్చి దాన్ని తుంగలో దొక్కినాం. గట్ల చేస్తే ధన్యవాదాలు చెప్పిన చిత్రగుప్త్ మళ్ళా ధమ్కీ ఇస్తుంది రేవంత్ అన్న. ఉంటే ఉంటాం, పీక్తాం. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, హనుమకొండ, జనగామ, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెడిచల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, యాదాద్రి జిల్లాల 261 క్వారీలు ఉన్నాయి. దిశ కథనం నేను సొంతంగా చేసింది ఏం కాదు. శంకర్ మహాదేవన్ లెక్క బ్రెత్లెస్ ట్రై చేసినా కానీ జరద్దు కాలే. ఈ క్వారీల నుంచి ఎవరెవరైతే అక్రమ మైనింగ్లు చేస్తారో, అక్రమ సంపాదన చేస్తారో, మేమేమో ఆల్టో కార్లకే పరిమితం అవుతున్నావు, నువ్వు ఆడీలు కొంటున్నావు, టెస్లా కార్లు కొంటున్నావు, నువ్వు మంచిగా జిగాలేకపోతున్నావు, నువ్వు ఫ్లైట్లు గాలి మోటార్లు ఎక్కబడుతున్నావు, నీ అమ్మ మేము బొమ్మ గాలి మోటార్లు పిల్లలకి ఇప్పిద్దామంటే పైసలు సరిపోతలేవు మా ఇంట్లల్లో. ఇక బిర్యానీ ఉండేటప్పుడు అందరూ వస్తారు ఇక వాసన చూసి, అబ్బా మంచిగా వస్తుంది వాసన తిందామని. కాకపోతే ఆ బిర్యానీ ఉండేటప్పుడు చేతులు కాలుతాయి, మేము కట్టెల పొయ్యి మీద వండుతాం కదా, కమ్మగా ఉంటుంది వాసన. మన చిత్రగుప్తు ఫ్రెండ్స్, అన్కట్ అన్ఎడిటెడ్. సో దీన్ని జర స్ఫూర్తి తీసుకొని ఈ ఎట్లనో మొదలెట్టినాం కాబట్టి, మేము మొదలెడితే ఫుల్ స్టాప్ పెట్టాం కాబట్టి, కామా పెడతాం కాబట్టి, ఒకసారి జర బొమ్మకల్ మీద మాట్లాడితే ఎట్లుంటుంది మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు. బొమ్మకల్ ల్యాండ్ మాఫియా చిత్రగుప్తు దగ్గర డేటా లేదని కాదు, మంచిగా రెడీ ఉన్నది. కాకపోతే ప్రభుత్వానికి ఫ్రెండ్స్ మీరు ఒకసారి డాట్స్ కనెక్ట్ చేసి చూడండి. 21 నవంబర్ 2024కి కొట్టి నెక్స్ట్ డే నుంచి నేను ఏం చేస్తున్నది ప్రభుత్వం అని అడగలే. నేను ప్రభుత్వానికి టైం ఇచ్చిన, ఐఏఎస్ ఆఫీసర్లకు టైం ఇచ్చిన, వాళ్లకు కరెక్ట్ అయిన ఆధారాలు దొరికితే గడ్డపార ఎట్లా దించుతారో ఇలా సురేందర్ మోహన్ ఐఏఎస్ కూడా మనకు చేసి చూపించండు. ఇక కొంతమందికి ఫోన్లు వచ్చినాయొచ్చు, ఫోన్లు వచ్చిన వాళ్ళు చెప్పినరోచ్చు, ఇగో చూడు నేను డ్యామ్ గేట్లు 16 గేట్లు ఉంటే 8 గేట్లు ఆపిన, 8 గేట్లు తెరిపించిన, ఇక ఈ గేట్లు సంబంధించి నువ్వు ఈ గేట్ల ఆ ఆఫీసర్తో మాట్లాడుకోవాలా, ఈ గేట్లు నేను డ్యామ్ నీళ్ళ గురించి మాట్లాడుతున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్. సో మా శ్రీధర నేను అవుతుండే నాకు నవ్వు వస్తుంది. ఒకసారి జర మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, మాట్లాడుకోవాలా. ఎందుకంటే నాకు ఒకళ్ళు ఫోన్ చేసిర్రు, నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, అన్న నేను అమెరికాలో ఉంటా, ఈ బొమ్మకల్ విషయం మీదకి వస్తే మీకు ఒక చిన్న డౌట్ చెప్తున్నానా. సపోజ్ ఇప్పుడు నేను వచ్చి భూమి కొనుక్కొని పోయి నేను మళ్ళీ అమెరికాకి వచ్చింది అనుకో, ఈ బొమ్మకల్ కరీంనగర్ జిల్లాకు సంబంధించింది ఇది కూడా, నేను మళ్ళా సంవత్సరం తర్వాత తిరిగి వస్తే ఈ భూమి నా పేరు మీద ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద డౌట్. అంటే ఎవడెవడు ఫేక్ స్టాంపులు తయారు చేస్తున్నారు, ఫేక్ దస్తావీజులు తయారు చేస్తున్నాడు,
ఒక వ్యవస్థను నడుపుతున్నాడు అని అనేది బొమ్మకల్ భూ ల్యాండ్ మాఫియా ఒక దర్పణం. చిత్రగుప్త్ ఈ దర్పణాన్ని మీ ముంగట పెడతారు త్వరలో, పేర్లతో సహా, ఊర్లతో సహా, సర్వే నంబర్లతో సహా. దాని తర్వాత పైప్ లైన్లు ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు ఫేవరెట్ టాపిక్ ఏం నడుస్తుందన్నా, వక్ఫ్ బోర్డా. శ్రీధరనా శ్రీధరనా ఈ 3 ఏళ్లలో ఒకటి పట్టుకోనా, నేను 3 చెప్తున్నా ఇప్పుడు. ఫస్ట్ చూస్తున్నా, ఫస్ట్ ఏమో బొమ్మకల్, సెకండ్ ఒక వక్ఫ్ ల్యాండ్ కబ్జా, థర్డ్ గుట్కా మాఫియా. 3 ఈ 3 ఏలు పెట్టుకోమంటే మా శ్రీధరన్న నేను ఆ టాపిక్ తీసుకుంటా. మధ్యలో చెప్పిండ్రు. సో ఐఎమ్ సారీ, నేను లేపుతలేను, నేను నా ఫింగర్ చూపుతున్నా. సో ఏదైతే 3వ పాయింట్, 2 మిడిల్ మన ఏమంటారు, నా 1 2 3వ ఏలు నా 3వ ఏలు అన్నాడు, వక్ఫ్ అన్నాడు. కాబట్టి త్వరలో వక్ఫ్ మీకు పరిచయం చేస్తా. ఎవరెవరు ఏమేం చేసిండ్రు, ఎవరెవరు చేతులు కలిపినరు, ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, అన్కట్ అన్ఎడిటెడ్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. భారత్ మాతాకి జై. మన చిత్రగుప్తు దలుచుకుంటే 7 దాకా పోతుంది. సామాన్యుడు సరైన ప్రశ్నలు వేస్తే 7 దాకా పోతుంది. ఇది నా గెలుపు కాదు, మన గెలుపు. ఇది గుర్తుపెట్టుకుంటారు. మీ ప్రోద్బలం లేకుండా ఉంటే, మీ ఆదరణ లేకుండా ఉంటే నేను 7 దాకా కొట్టాడకపోతుండే. సో కొంతమందికి ఆటలు మొదలవుతాయి. ఆటలను వేటలాగా మార్చేదే సర్కస్లో ఉన్న పులి కాదురా, తోడేల్. సర్కస్లో ట్రైన్ చేయాలంటేనే భయపడతారు. ద వుల్ఫ్. సో వక్ఫ్ మీద యూ కెన్ ఎక్స్పెక్ట్ ద స్టోరీ వెరీ సూన్. చెప్పిన సిరీస్ ఉంటాయని. భారత్ మాతాకి జై.